హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. ఈరోజు వెన్నపూస నుండి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో ఈజీ ప్రొసీజర్ చెప్తానండి. మనం అదివరకు రోజుల్లో అంటే ఇంట్లో మనకి 4-5 ఉండేవాళ్ళు కాబట్టి కవ్వం పెట్టుకొని ఒకళ్ళు ఉదయం నుంచి 10 దాకా అలాగా చిలికేవాళ్ళండి. ఇప్పుడు మనం ఒక్కలమే ఒంటరిగా చేసుకోవాలంటే ఇలా కవ్వం మీద ఆధారపడితే మిగతా పనులన్నీ ఎవరూ వచ్చి మనకి చేయరండి. అందుకే ఇలా ఫస్ట్ అయితే పాల మీద మేగడిని నేను కలెక్ట్ చేసి పెట్టుకొని రేపు నేను ఇవి మనం వెన్నపూస ఉదయాన్నే చేయాలి అనుకోండి బయట పెట్టుకుంటానన్నమాట. ఉదయం లెగవగానే బయట పెట్టేసేసుకొని మిక్సీలో కొంచెం క్వాంటిటీ అయితే మొత్తం వేసుకొని కొంచెం వాటర్ యాడ్ వేసుకుంటే మనకి ఒక 3-4 టైమ్స్ తిప్పగానే అందులో వాటర్ అంతా పైకి వచ్చి ఇలా గట్టిగా ముద్దొస్తుందండి. దీన్ని మొత్తం ఇలా చిన్న బాల్స్ చేసుకుంటే మనకి క్లీనింగ్కి ఈజీగా ఉంటుందండి. పెద్దదే చేసామనుకోండి చాలా రోజుల నుంచి, అంటే ఇది నాకు 10 days వెన్నపూస అండి. మాకు పాల మీద లీటర్ పాలు తీసుకుంటాను ఉదయం పూట. దానికి 10 days వెన్నపూస వచ్చేసి ఇలాగ మేగడిని 10 days మేగడ నాకు దగ్గర 3 అరసాలు అలా 3 గిద్దలండి 3 గిద్దల నెయ్యి అయితే వస్తుంది 10 daysకి. ఇది మనం చక్కగా ఇలాగ మొత్తం క్లీన్ చేసుకొని శుభ్రంగా స్నానం చేయాలంటారండి వెన్నపూస. ఎందుకంటే దేవుడికి అది నైవేద్యంగా అలా పెడతాం కదా, అందుకనేసి ఉదయాన్నే కొంచెం మనం స్నానం అది చేసేసి ఈ వెన్నపూసనైతే ఇలా మొత్తం చేసుకున్న తర్వాత చాలామంది అయితే ఆ చిలికే కుండకు కూడా అదివరకు మా నానమ్మోళ్ళు పసుపు బొట్లు పెట్టేవాళ్ళండి. ఎందుకంటే అది భగవంతుడు లక్ష్మీదేవితో సమానం అన్నమాట. వెన్నపూస మేగడ ఇవన్నీ మన శ్రీకృష్ణుడికి ఇలా వెన్న ముద్దలంటే చాలా ఇష్టం కదండి. ఆయన ఉట్టి మీద పెడితే ఇలా ముద్దలు చేతికి అందింది తీసుకొని తినేవాడు. చాలా సీరియళ్ళు మూవీస్లో చూసాం కదా. ఇలా మొత్తం మళ్ళీ వాటర్లో 3-4 టైమ్స్ అయితే మొత్తం ఈ బాల్స్ క్లీన్ చేసుకొని ఇది నాకు నెయ్యి కాచడానికే పెట్టుకున్నానండి. నేను నెయ్యి కానీ ఏవైనా కూడా కొంచెం పచ్చిశనగపప్పు ఇలా స్వాములకి అది ఉడకబెట్టుకోవడానికి తీసుకున్నాను. దాంట్లో అయితే ఇది నెయ్యి కాచేసుకుంటాను. మనకి భగవంతుడికి నెయ్యి అనేది ఏదైనా సరేనండి, ప్రసాదం అనేది పవిత్రంగా ఇవ్వాలన్నమాట. మనకు ఉన్న దాంట్లోని ఈ మధ్య లేటెస్ట్గా నెయ్యిలో ఈ కలిసినాయి అంటున్నారండి. అవి ఎంతవరకు నిజమో కానీ భగవంతుడి విషయంలో మాత్రం ఇలాంటి కల్తీలు అయితే నేనైతే అస్సలు ప్రోత్సహించనండి. ఎందుకంటే మనకి హిందూ మతం ఏంటంటే ఈ ఉప్పు కూడా కల్లుప్పు నేను ఎందుకు వేసానంటే ఏవైనా దోషాలు ఉంటే మనం చేసే నెయ్యిలో, అంటే మనం ఏదో ఒకరోజు తాకుతుంటాం కదా, అలాగా కొంచెం పసుపు నీళ్ళు కూడా చల్లి చిలకరిస్తారు అనమాట. ఉప్పు కరివేపాకు ఇలా వేసుకొని కాచుకుంటామన్నమాట. మనం రోజు అన్నంలో తినటానికైతే మనకి మునగాకు ఇలా రకరకాల ఆకులు వేసుకుంటారనమాట, తమలపాకులు అలాగా. ఇలా మొత్తం కాగిన తర్వాత స్ట్రైనర్ పెట్టుకొని ఒక స్టీల్ది ఏదైనా కూడా పప్పు డబ్బా, ప్లాస్టిక్ వాటిలో పోస్తే కరిగిపోతుందండి. ప్లాస్టిక్లో అస్సలు వాడద్దు, యూజ్ చేయొద్దు. ఇలా పప్పు డబ్బా, స్టీల్ పప్పు డబ్బాలో పోసుకొని ఇలా కలెక్ట్ చేసుకునేది 3 times కలెక్ట్ చేస్తే నాకు ఈ డబ్బా నిండిపోద్దండి. నెలకి 10 daysకి ఈ క్వాంటిటీ వచ్చిందంటే 30 daysకి మనకి ఈ పప్పు డబ్బా అయితే నిండిపోతుంది. నేనైతే నెయ్యి ప్రతి దాంట్లో వాడతానండి. ఇంట్లోనే నెయ్యి తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చండి. ఆ వీడియో కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తా. దీన్ని గోదావరి అంటారండి. నెయ్యి వడకట్టిన దాన్ని వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే అసలు స్వర్గం ఉంటుందండి. ఇదైతే దీన్ని మనం ఇలా స్టోర్ చేసేసుకొని డైలీ కొంచెం పప్పులో కానీ పచ్చళ్ళలో కానీ వేసుకున్నప్పుడు నెయ్యి ప్లేస్లో ఇది వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే, బాయ్.